బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇక్కడున్న మనలో ఎవరినైనా మీ అమ్మగారు ఎవరో ఉంటే ఓ పేరు చెబుతాం, కానీ మీ అందరికీ తల్లి ఎవరో ఉంటే ఒక పేరు టక్కుమని చెప్పలేం. అలా చెప్పగలిగిన పేరే భూదేవి. ఆ భూమి మనందరికీ తల్లి. ఆ భూమిని, గాలిని, అగ్ని తేజస్సుని, నీటిని, ఈ నాలుగింటికి మూలమైన ఆకాశాన్ని, అది అందించేటువంటి సమస్తమైన వనరుల్ని కాపాడుకోవడం ఇవాళ మనిషికి చెప్పవలసి వస్తుంది. అందుకోసమే నేను మా అమ్మ ప్రార్థనలో మీ అందరి తల్లులను కూడా కలిపి ననుగన్న తల్లి మ్రొక్కెదా నేను నన్నును గన్న తల్లినే ప్రార్థింతున్నాను. ననుగన్న తల్లి అంటే పరిచయ పత్రంలో చెప్పినట్టుగా వెంకటరమణమ్మ అని చెబుతాం, మీరు ఇంకో పేరు చెప్తారు. కానీ మమ్మల్ని అందరినీ కన్న తల్లి కనకదుర్గమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ. ఆవిడ దర్శనం చేసుకుని మనం జగన్మాతను దర్శించామనుకుంటాం. జగన్మాత అంటే జగత్తు అంతటికీ తల్లి. నిజానికి జగత్తుకు అంతటికీ తల్లి అనిపించుకోదగిన అర్హత ఎవరికి ఉందంటే భూదేవికి ఉంది. ఆ భూమిని ఇవాళ మనం విపరీతంగా క్షోభ పెడుతున్నాం. మళ్ళీ ఓ పక్క ఆలయాల్లో భూదేవి సమేత శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం అని చేస్తాం. శ్రీదేవి భూదేవి ఆయనకి భార్యలు అంటాం, ఆయన కళ్యాణం చేస్తాం. అక్షంతలను నెత్తి మీద వేసుకుంటాం, ఆ ప్రసాదం తింటాం, ఆ కళ్యాణం చూడడమే భాగ్యంగా భావిస్తాం. శ్రీదేవి కళ్యాణం చూసాం, భూదేవి కళ్యాణం చూసాం, మా అమ్మాయికి పెళ్ళి అవుతుంది, మా అబ్బాయికి పెళ్ళి అవుతుంది అనుకుంటాం. లేకపోతే పెళ్ళి అయిన వాళ్ళు మాకు బిడ్డలు కలుగుతారు అనుకుంటాం. కానీ ఇది నిజమైనటువంటి భావన కాదు. భూదేవి విష్ణుమూర్తికి భార్య అంటే అర్థం ఏమిటంటే, పొద్దున్న లేవగానే మనం భూమికి దండం పెట్టుకునేటప్పుడు ఒక శ్లోకం చెబుతారు. సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్రి నమస్తుభ్యం పాదస్పరిశం క్షమస్వమే. మంచం నుంచి దిగి కాళ్ళు కింద పెట్టేటప్పుడే భూదేవికి నమస్కారం పెట్టి దిగమన్నారు. భూమిని తన్నే అధికారం మనకు లేదు, కానీ తనకు తప్పదు. జీవితంలో కొన్ని ఎలా ఉంటాయంటే తప్పది, కానీ తప్పదది. అందుకే రాజ్య పరిపాలనలోనైనా వ్యక్తి జీవితంలోనైనా తప్పది, కానీ తప్పదది. అంటే ధర్మాధర్మాలను ఎప్పుడు పరిస్థితులు నిర్ణయిస్తాయి, శాస్త్ర గ్రంథాలు నిర్ణయించవు. శాస్త్ర గ్రంథాలు ఉంటాయి, సైన్స్ ఈజ్ దేర్, సైన్స్ ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, శాస్త్రం ఉంటుంది, ధర్మశాస్త్రాలు ఉంటాయి. అలా పుస్తకం చూసి ఈ కార్యక్రమాలు చేయకూడదు, అలా నడవదు. పుస్తకం ఆదర్శంగా ఉంటుంది, కానీ ఆ పరిస్థితిని బట్టి ఎలా నడిపించాలో తెలుసుకోవాలి. మనం ముందు 500 మందికి అనుకున్నాం, ఓ జనం ఎక్కువైపోయారు. ఏం చేశారు? ఇప్పుడు ఇక్కడ కూర్చోబెట్టారు, ఇక్కడ కూర్చోబెట్టారు. నేను చాలా సంతోషించాను, ఇక్కడ కూర్చోబెట్టలేదు. దీని పరిస్థితి అంటారు. ఇక్కడ కూడా కూర్చోబెట్టారని ఒక గ్రహస్థితి అంటారు. పరిస్థితిని బట్టి మనం సర్దుకోవాలి, కానీ మనల్ని బట్టి పరిస్థితులు మారవు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇవాళ యువతరంలో కొంతమంది పాప నిరాశకో నిస్పృహకోలోనే ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారంటే పరిస్థితులు మార్చలేక. పరిస్థితులు మారవు, పరిస్థితులను బట్టి నువ్వు మారాలి. ఆ పరిస్థితిని బట్టి నువ్వు మారితే ఆత్మహత్య పనే లేదు, హత్య పని అంతకంటే లేదు. అందుకోసమే మనం భూదేవి కళ్యాణం ఏది చేసినా, మతపరమైన ఆచారం ఏది పాటించినా, ధర్మాన్ని తెలుసుకోవాలి అంటే, దాంట్లో రహస్యం తెలుసుకోవాలంటే దాని లోతుల్లోకి వెళ్ళాలి. ఎవరి భూదేవి? ఆ భూదేవి ఎవరో పొద్దున్నే దండం పెట్టుకునే శ్లోకంలో చెప్పారు, సముద్రవసనే దేవి. ఒక మనిషికి వస్త్రం ఎంత ముఖ్యం, కేవలం చలి నుంచి వేడి నుంచి కాపాడటమే కాదు, మానాభిమానాలు కాపాడుకుందుకు కూడా వస్త్రం ముఖ్యమే కదా. వస్త్రాన్ని బట్టి లోకంలో గౌరవం ఉంటుందా లేదా? నేను ఈ సభకి ఇలా వస్తే మీరు గౌరవించే విధానం వేరు, ఓ జీన్స్ ప్యాంటు టీషర్టు జబ్బల బనీ వేసుకొస్తే గౌరవించే విధానం. నేను ఇదే సబ్జెక్టు చెప్పచ్చు, ఇదే రకంగా మాట్లాడచ్చు, కానీ వేషాన్ని బట్టి తేడా ఈయనకి ఏమైంది మించిలే తయారయ్యాడు అంటాడు. ఇదివరకు బాగానే ఉండేవాడుగా అంటాడు. ఎవడో అంటాడు తెప్పతీగ తొక్కాడు ఎందుకే ఇలా అయిందంటే, తెప్పతీగ తగ్గితే బుద్ధి మారిపోతుంది. అందుకని అడవులో తీగలు తొక్కేటప్పుడు జాగ్రత్త చూసుకోండి, టక్కన వెళ్ళిపోకూడదు. తెప్పతీగ తొక్కితే బుద్ధి మారిపోతుంది, దారి మారిపోతుంది, ఎటు వెళ్ళిపోతాడో తెలియదు. దాని రసాయనాలు దాంట్లో ఉండేవి అరికాయలకు అంటుకుంటా, అప్పుడు అరికాయలు మంట నషాళానికి ఎక్కుతుంది, ఎక్కడికో పోతాడు. అందుకని తెప్పతీగ తొక్కద్దంటారు. అందుకే వీధులో ఏమన్నా తొక్కి రాగానే ఇంటికి వచ్చే కాళ్ళు కడుక్కోమంటారు. అందుకని చేతస్థం అనకూడదు, దాని శాస్త్రం అది.
విధులు ఏమైనా తొక్కొచ్చామంటే ఇంటికి వచ్చా కాళ్ళు కడుక్కోవాలి ఖచ్చితంగా, కాళ్ళకి అంటుకుంటాయి. ఇప్పుడు చెప్పులు ఉన్నాయి కాబట్టి అంటుకోకపోవచ్చు, చెప్పులైనా తుడుచుకోవాలిగా, దులుపుకోవాలిగా. అవి దులుపుకోకుండా ఆ స్టాండ్లో అలాగే పెట్టేసి వాటిని, ఆ సాక్స్ కూడా బూజు పట్టిందని దాంట్లో గెంటేసి మర్నాడు తీసి అదే తొడుక్కోవడం. మరి వ్యాధులు రాకపోతే ఏమొస్తాయి? అక్కడ పెట్టేటప్పుడు తొడవాలి, మళ్ళీ తీసుకునేటప్పుడు తొడవాలి, దానికి ఒక సమయం పెట్టుకోవాలి. కాలేజీకి బయలుదేరే ముందు చెప్పులు తొడవకూడదు, అప్పుడు కంగారు బస్సు వచ్చేస్తూ ఉంటుంది, ఎక్కి వెళ్ళిపోవాలి. దానికి పొద్దున్న లేవగానే స్నానం చేయకముందే సమయం పెట్టుకోవాలి, అక్కడ పెట్టుకుని తుడుచుకోవాలి. మనకు ఒక్కొక్కరికి 6 జతల చెప్పులు ఉంటాయి, ఏది తొడవం, అన్నీ ఉంటాయి. అది ఏది ఎప్పుడు తొడుగుతామో తెలియదు అసలు. కొన్ని తొడవడానికి, కొన్ని ఎవడైనా వస్తే మనం కొట్టడానికేమో. ఒక వస్తువు దాని వినియోగాన్ని గురించి చెప్పేదే శాస్త్రం. భూదేవి చుట్టూ సముద్రం ఉంది, భూమి చుట్టూ అంటే ఉందా లేదా? నిజంగా భూమి చుట్టూ సముద్రం ఉందా? భూమి చుట్టూ సముద్రం కాదు, సముద్రం మధ్యలోనే భూమి ఉంది. నిజం చెప్పాలంటే ఉన్నదంతా సముద్రమే, అక్కడక్కడ భూమి తేలిందంతే. 3 వంతులు సముద్రమే కదా. సైన్స్లో మీరు చదువుకున్న 75% జలమే. భూమండలం అని మనం అంటున్న దాంట్లో 75% జలం, 25% భూమి. అంచేతన సముద్రవసనే దేవి అన్నారు. ఇప్పుడు లేవగానే మనం దండం పెట్టుకునేటువంటి శ్లోకంలో మన వాళ్ళు సైన్స్ చెప్పారా, మతం చెప్పారా? సముద్రవసనేదేవి, వసనం అంటే వస్త్రం. సముద్రం నీకు వస్త్రంగా ఉందమ్మా భూదేవి అంటే నీ చుట్టూ సముద్రం ఉందేనా? సముద్రంలోంచే సముద్రంలోనే నువ్వు ఉన్నావనేనా? అంచేత ఆ సముద్రాన్ని కాపాడకుండా భూమి ఉంటుందా? భూమి మునిగిపోతుంది, సముద్రం కూడా బాగోలేకపోతుంది. అంటే సముద్రాన్ని కాపాడుకోవాలని చెప్పడమే ఇది. మన వస్త్రాలను మనం కాపాడుకోం, అలాగే సముద్రాన్ని కాపాడుకోవాలి. పర్వతస్థన మండలే అన్నారు. భూదేవిని స్త్రీగా భావిస్తే పర్వతస్థన మండలే అన్నారు. పర్వతములు అంతటా, పర్వతములు నీకు వక్షస్థలం అమ్మన్నారు. వక్షస్థలం దేనికి? స్త్రీ యొక్క వక్షోజం, పిల్లలకి పాలివ్వడానికి. ఒక పిల్లాడికి పాలివ్వడానికి ఒక తల్లి దగ్గర ఉండే పాలు సరిపోతాయి. భూమండలం మీద మొత్తం జనాన్ని పోషించడానికి భూదేవికి ఎటువంటి వక్షస్థలం ఉండాలి? పర్వతం అంత వక్షస్థలం ఉండాలి. ఇందులో ఎక్కడ శృంగారఛాయ లేదు, సైన్స్ తప్ప. పర్వతాలని మనం కాపాడుకుంటేనే అక్కడ చెట్లు ఉంటాయి, నదులు అక్కడే పుడతాయి, వర్షం అక్కడే కురుస్తుంది, నదులు అక్కడే పుడతాయి, నదీ ప్రవాహాలు సెలయేళ్ళు అక్కడే ఉంటాయి, అక్కడే చెట్లు పుడతాయి, కొండలు కోనలు అన్నీ అక్కడే ఉంటాయి. అక్కడి నుంచే రసాయనాలు పుడతాయి. మనం చదువుకునే కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం. ఎక్కడి నుంచి వచ్చింది రసాయనం? రకరకాల తీగలు కొండల మీద ఇలా పాకుతూ ఉంటాయి, వాటిని ఇలా చిట్ల చేస్తే అందులోంచి రసాయనం ద్రవిస్తుంది పైకి. అవి కొన్ని ఎరుపు రంగులో, కొన్ని ఆకుపచ్చ రంగులో, కొన్ని నీలం రంగులో. మీకు కెమిస్ట్రీలో మూలకాల్లో వాటిలో ఎన్ని రంగులు చెబుతారో అన్ని రంగుల్లోనూ ఉంటాయి. వాటి నుంచే అన్ని మందులు పుట్టించారు. అందుకే రసాయన శాస్త్రం అంటారు. బాటనీ చదవకుండా, జువాలజీ చదవకుండా, కెమిస్ట్రీ చదవకుండా మెడిసిన్ చదవాలి. మందులన్నీ వృక్షాల నుంచి, భూమి నుంచి, రసాయనాల నుంచి పుడతాయి. ఈ శాస్త్రాలు చదవకుండా మందు ఎలా కనిపెడతాం? మందు ఎలా పనిచేస్తుంది? ఈ శాస్త్రం ద్వారా మనిషి శరీరం కూడా వాటి నుంచే పుట్టింది. భూమి నుంచి, నీటి నుంచి, ఆకాశం నుంచి, వాయువు నుంచి, అగ్ని నుంచే పుట్టింది. పంచభూతాత్మకం శరీరం అందరికీ తెలుసున్నదే. చుట్టూ ఉన్నవి పంచభూతాలే. మన శరీరం కూడా పంచభూతాలతోనే తయారైంది. అవంటే ఏం చేయాలి? మన చదువును విమర్శ రూపంలో చదివితే, అర్థం చేసుకుంటూ చదివితే, అవగాహన చేసుకుంటూ చదివితే మన శరీరంలో వచ్చే ప్రతి వ్యాధికి మందు పంచభూతాలలోనే దొరుకుతుంది. భూమిలో కానీ, నీటిలో కానీ, అగ్నిలో కానీ, వాయువులో కానీ, ఆకాశంలో కానీ దొరుకుతుంది. దొరకాలంటే నువ్వు పరిశోధన చేయాలా వద్దా? For more videos like this, subscribe Big TV channel.